మేడిగడ్డ ఆనకట్ట పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. బ్యారేజీలో దెబ్బతిన్న 7 బ్లాక్ ప్రాంతంలో తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారు. వర్షాలు తొందరగా పడే సూచనలు ఉండటంతో భారీ ప్రవాహం వస్తే 7 బ్లాక్లోకి ప్రవేశించకుండా నీటి మళ్లింపు కట్టను మరింత దృఢంగా చేసి ఎత్తుని పెంచారు. అలాగే బ్యారేజీకి దిగున షీట్ ఫైల్స్ నదీ గర్భంలోకి దించుతున్నారు. సీసీ బ్లాక్ అమరిక చేపట్టారు. గేట్లకు సంబంధించి కటింగ్ పనులు, గ్రౌండింగ్కు సంబంధించిన డ్రిల్లింగ్ పనులు జరుగుతున్నాయి. కటింగ్, డ్రిల్లింగ్ పనులకు ఎక్కువగా సమయం పడుతోంది. ఒక ప్రాంతంలో డ్రిల్లింగ్ చేయడానికి 8 గంటలకు పైగా సమయం పడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. పనులు వేగిరం చేయడానికి ఇంజనీరింగ్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. 7వ బ్లాక్లో బొంగలు పడిన చోట ఇసుక నింపగా ఎక్కడైనా నీటి ఓటలు వస్తున్నాయా అనే పరిశీలన కొనసాగుతోంది. సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ నిపుణుల బృందం మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించాల్సి ఉండగా పర్యటనపై ఇంకా స్పష్టత రాలేదు.